28వ రోజు. 2 రాజులు 16 నుండి 25 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. నాకు నేనే భయం అనే బంధకాల్లోనికి వెళ్ళడానికి సమర్పించుకోమంటున్న ప్రతి బంధకాన్ని నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే తెంచివేస్తున్నాను. ఆమేన్. నా గతంలో భయపరచు ఆత్మకు నేను తెరిచిన ప్రతి విరోధమైన తలుపులను నజరేయుడైన యేసు నామంన మూసివేస్తున్నాను. ఆమేన్. ప్రతి రోగాలు, బాధలు, వేదనలు నా జీవితంలోనికి భయం వలన వచ్చినది ప్రతిదీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. నా జీవితంలో భయపెడుతున్న, దిగులు పెడుతున్న ప్రతి సాతాను చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామంన నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. నాకు విరోధంగా మరలా నాతో సంబంధం కలిగి ఉండాలని వేడుకుంటున్న ప్రతి భయపరచు ఆత్మను ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. బందుకట్టులో ఉంచుతున్న నా శత్రువులు, నా ఇంటిలో ఉన్న శత్రు సమూహం నజరేయుడైన యేసు నామమున బయట నిలవబడకుండునుగాక. ఆమేన్. నన్ను ఆక్రమించుకోవడానికి సాతాను నా ఇంటిలో సిద్ధపరచుకున్న ప్రతి ఆయుధాలను ధ్వంసం చేస్తున్నాను. నా ఇంటిలో అవి నిలవడానికి వీల్లేదు. నజరేయుడైన యేసు నామమున వాటిని నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. నా పనిలో నాకు చిరాకు పుట్టిస్తున్న నా శత్రువును నజరేయుడైన యేసు నామమున నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. నాకు విరోధంగా వ్రాస్తున్న ప్రతి వ్రాతను, ఒప్పందాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రతి నిబంధనను చెరిపివేస్తున్నాను, నిర్మూలం చేస్తున్నాను. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.